ఆలోచన వచ్చింది. భవిష్యత్తులో నేరుగా ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్ కూడా ఒకటి వేసుకుంటే మధ్యలో బావనపాడు పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవే ఉంది, పక్కన బీచ్ రోడ్ వస్తుంది. 194 కిలోమీటర్లు వేసుకోగలిగితే దేశంలోనే కాదు ప్రపంచంలో ఇలాంటి తీర ప్రాంతం ఎక్కడా ఉండదు. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. నీళ్లున్నాయి, రైల్వే ట్రాక్ ఉంది. ఇంకో పక్కన ఈ 2 రోడ్ల మధ్యలో సముద్రాన్ని కనెక్ట్ చేయగలిగితే బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కొన్ని కారణాల వల్ల శ్రీకాకుళం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పట్టణంలో పెట్టాం. నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకి ఇస్తాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. బావనపాడు పోర్ట్ ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇలాంటివన్నీ చేయాలంటే 10కి 10 సీట్లు మనమే గెలవాల్సిన అవసరం ఉంది. అది గెలిపించే బాధ్యత మీది. ఇంకో పక్కన కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా, రేపు మీరు ఎవ్వరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. కుటుంబ పెద్ద నేనున్నా. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఎక్కడున్నా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రతి ఒక్క కార్యకర్తకు హామీ ఇస్తున్నా. దీనికి ఒక పటిష్టమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. 37 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేశారు. ఒక వీర సైనికులుగా మీరు పనిచేశారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను. 3 నాకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉత్సాహంగా ఉన్నాడో అప్పుడు ఎన్నికల్లో ఎవ్వరూ మనల్ని ఎదిరించలేరు, తట్టుకోలేరు. అది మనకుండే శక్తి. ఈ రోజు మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్సాహంగా ఉన్నా అంటే 2 చేతులు పైకెత్తి చెప్పండి. అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు పైన మీకు నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్లో ఆనందం ఉంది, కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది. ఇప్పుడు కావాల్సింది ఈ పార్టీలు ఏవైతే కోడికత్తి పార్టీ ఉందో వీళ్ళు చేసే రాజకీయాలు, తెలంగాణ నుంచి డబ్బులు వస్తాయి తమ్ముళ్ళు, వస్తాయా డబ్బులు? పంపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ 4-5 సీట్లు పెట్టుకుని ఢిల్లీలో బేరసారాలు చేయాలని, మన రాష్ట్రానికి అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు ప్రత్యేక హోదాకు అడ్డంగా ఉన్నారు. మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ లో 2 చేరారు. మాకు ప్రత్యేక హోదా ఇమ్మని టీఆర్ఎస్ ని లెటర్ రాసే వరకు వదిలిపెట్టకుండా మీరు గట్టిగా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టుని అబ్జెక్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేను అడుగుతున్నా, పోలవరం ప్రాజెక్టుకు అబ్జెక్షన్ పెట్టే పార్టీతో మీరెట్ట కలిశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది, నేను ఒకటే ఎప్పుడు మీరు చూశారు, ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగే పని ఎవరు చేసినా వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం తప్ప వదిలిపెట్టమని మరొకసారి ఈ సభ ద్వారా ఈ శ్రీకాకుళం చెప్తున్నా. శ్రీకాకుళం ఎప్పుడు కూడా ఒక చైతన్యం ఉన్న జిల్లా, బ్రహ్మాండంగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయిన జిల్లా. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా మనకే ఓటేసిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లా రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేని మరొక్కసారి తెలియజేస్తున్నా. చరిత్రలో చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి రావడం, ఒక పక్కన గౌత లచ్చన్న గారు ఈ జిల్లా నుంచి వచ్చి
పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం, కడాన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎర్రమనాయుడు గారు నాకు చాలా కుడి భుజంగా ఉండి ఏ పని చేయాలన్నా ఒక మాట చెప్తే ఆ పని అయ్యే వరకు పట్టుదలతో పనిచేసిన వ్యక్తి ఎర్రమనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు ఈ రోజు కేబినెట్ ర్యాంకులు వస్తే ఈ యొక్క విజయనగరం శ్రీకాకుళానికి ఇచ్చాం, ఉత్తరాంధ్రకి ఇచ్చాం. ఆ రోజు ఎర్రమనాయుడు గారిని కేబినెట్ మంత్రిగా ఇచ్చాం. ఈ రోజు మొన్న కూడా మన అశోక్ గజపతిరాజు గారు మన పార్టీ తరఫున కేబినెట్ లో ఉన్నారు. అలాంటి నాయకత్వాన్ని ఇచ్చిన జిల్లాలు ఈ ఉత్తరాంధ్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మళ్ళీ నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు కరెంటు కొరత ఉంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచమని 24 గంటల ఇండ్లకు 9 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆర్టీసీ రేట్లు కూడా పెంచకుండా సమర్థవంతంగా పనిచేస్తూ మనం ముందుకు పోతున్నాం. ప్రజల పైన భారం వేయలేదు, ప్రజలకు న్యాయం చేశాం. ఇంకా ఎక్కువ పనులు చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇలాంటి సమయంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 1-2 పనులు కాదు, చాలా పనులు చేశాం. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు నేను చేసిన ప్రార్థన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామిని కోరాను. నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, భగవంతుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఆలోచించాల్సింది 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మనది ఉండాలి. 2029కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి. మన హక్కులకు సంబంధించి విభజన హామీలు బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు, అవి సాధించుకోవాలి. ప్రత్యేక హోదా మనకు మోసం చేశారు. మీరు ఆలోచిస్తే ధర్మ పోరాటం చేశాం. నిన్నే మీరు చూస్తే విశాఖపట్నం రైల్వే డివిజన్ ఇచ్చారు. ఏమిచ్చారు తమ్ముళ్ళు? ఏమన్నా ఉపయోగం ఉండే డివిజన్ మనకి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖపట్నానికి తలలేని మొండాన్ని మనకి ఇచ్చారు. డివిజన్ తీసుకుపోయి రాయగడ్డకి ఇచ్చి విశాఖపట్నంలో డివిజన్ కూడా లేకుండా మనకు జోన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఆదాయం రాయగడ్డకు, పేరుకు మాత్రం జోన్ విశాఖపట్నానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది పచ్చి మోసం, దగా. నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ పూర్తిగా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకటే చెప్పాలి, 25 పార్లమెంటు సీట్లకి 25 పార్లమెంటు సీట్లు మన అభ్యర్థులనే గెలిపించమని మీరందరూ కోరాల్సిన అవసరం ఉంది. 25 పార్లమెంటు సీట్లు మనం గెలిస్తే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు నెరవేరుతాయి, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా కూడా వస్తుంది. ఇవన్నీ మనం సాధించుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ మన అభ్యర్థులుగా 2 అభ్యర్థులు ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మొట్టమొదటిసారిగా రామ్మోహన్ నాయుడు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, ఆశీర్వదించాలి. మొన్నే మీరు చూశారు పార్లమెంట్ లో మీకోసం గళమెత్తిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా? ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? పెద్ద మెజార్టీ రావాలి. నమ్మకమేనని అడుగుతున్నా. రెండో వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు.
మీరు చూశారు. అశోక్ గారిని చూస్తే మొన్న ఇటీవల కాలంలో మనకు అన్యాయం జరిగిందని రాత్రి నేను ఫోన్ చేస్తే కేబినెట్కి వెళ్ళారు. కేబినెట్ నుంచి వస్తానే ఫోన్ చేశాను. అశోక్ గారు, మనకు అన్యాయం జరిగింది, వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు, మీరు రాజీనామా చేయాల్సి వస్తుందంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒకే మాట అన్నారు, మీరు చెప్పారు సార్ రేపే రాజీనామా ఇవ్వాలన్నా ఇప్పుడే ఇవ్వాలని అడిగిన వ్యక్తి మన అశోక్ గారు. రేపు బెంగళూరు ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి ఆ నిమిషంలో ఒక్క సెకండ్ ఆలోచించకుండా పదవికి త్యాగం చేసిన వ్యక్తి మన అశోక్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నారు వారి యొక్క సిన్సియారిటీ. ఒక నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే నాయకుడు అశోక్ గారు. అలాంటి అశోక్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా మీరందరూ అభినందించాలి, ఆశీర్వదించాలి. ఇకపోతే మనం నిన్నే ఒక మాట అనుకున్నాం, 150+ మిషన్ 150+ సీట్లు పోయాం. 175లో 150 కంటే ఎక్కువ గెలిపించాలి. ఈ జిల్లాలో 10కి 10 గెలవాలి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కళా వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, హెచ్చర్ల అభ్యర్థిగా కళా వెంకట్రావు గారు మీ దగ్గరకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మంచి మెజార్టీ రావాలి, గెలిపిస్తామని ఒక సీనియర్ నాయకుడిగా మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీరు గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడిని ఈరోజు మిగిలిన పేర్లు ఉన్నాయా? ఇచ్చాపురం నుంచి బెండాల అశోక్ గారు ముందుకురా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, మంచి మెజార్టీతో గెలిపించాలి. పలాస నుంచి శిరీష్ గారు. ఇప్పుడే మీరు చూస్తే శివాజీ గారు, ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఆయన ఒకటి ఆలోచించారు, నా తర్వాత ఇంకొక తరం నాయకులు కూడా రావాలని శిరీష్ గారిని వారే నామినేట్ చేసి వారిని సీట్ ఇమ్మని అడిగిన వ్యక్తి శివాజీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదొక రాజకీయ కుటుంబం. గౌత లచ్చన్న గారి గురించి ఎవరూ మర్చిపోలేం. ఆయన కుమారుడిగా శివాజీ గారు తెలుగుదేశం పార్టీలో చాలా సేవలు అందించి ఈరోజు వారు రాజకీయాల్లో ఉత్సాహంగా ఉంటూనే శిరీష్ గారిని మళ్ళీ వారే ప్రపోజ్ చేయడం చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ ఆ అమ్మాయిని అభినందించాలి. జిల్లా పార్టీ అధ్యక్షులుగా చాలా బాగా పనిచేసింది. చాలా మంది నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కానీ ఆఫీసు కట్టలేకపోయారు, సొంత ఇల్లు కట్టలేకపోయారు. ఒక ఆడబిడ్డగా ఉండి శ్రీకాకుళం జిల్లా ఆఫీసు కట్టే వరకు నిద్రపోకుండా ఆఫీసు కట్టారు. చాలా అభినందన విషయం. ఆ తర్వాత మీరు చూస్తే మన అచ్చెన్నాయుడు గారు టెక్కలి అపోజిషన్ పార్టీలకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే మన పార్టీలో ఎవరైనా గట్టిగా మాట్లాడగలుగుతారంటే ఇక్కడ నుంచి మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళబడుతుంది తమ్ముళ్ళు, అది అచ్చెన్నాయుడు గారి సత్తా. మంచి మెజార్టీ తెప్పించాలి, వన్ సైడ్ ఎన్నికలు జరగాలి. ఇంకో పక్కన
ఈరోజు ఇక్కడ నరసన్నపేటలో అతి సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా బొగ్గు రమణమూర్తి పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్త మొదటి నుంచి పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. మన శ్రీకాకుళంలో లక్ష్మీదేవి గారు అప్పల సూర్యనారాయణ గారు ఈ శ్రీకాకుళంలో చాలా సేవలు అందించి వారి తర్వాత లక్ష్మీదేవి గారు సేవలు అందిస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ అభినందించాలి. అతిపెద్ద మెజార్టీ కల్పించాలి. ఆముదాల వలస కోనార్ రవికుమార్ ఇంకా మెల్లిగా కొడుతున్నారు, పక్కనే ఉన్నారు మీరు. గట్టిగా అభినందించాలి. మనిషి గట్టి మనిషి, ఉక్కు మనిషి. అదే మరిగా మనకు రాజాం నుంచి కొండ్రు మురళి వచ్చిన తర్వాత రాజాం తిరుగులేని నియోజకవర్గంగా ఎమర్జ్ అయింది. వన్ సైడ్ గెలుస్తున్నాం. అదే సమయంలో పాతపట్నంలో కలమటి మోహన్ రావు గారు కలమటి మోహన్ రావు గారి అబ్బాయి కలమటి వెంకటరమణ గట్టిగా అదే మరిగా రేపే మనం పాలకొండ కూడా ఈరోజు రేపు నిర్ణయం చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, టీం శ్రీకాకుళం చూశారు, అందరినీ మంచి మెజార్టీతో గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. టైగర్లు, పులులు, లయన్లు ఎన్నికలైన తర్వాత చెప్తాను తమ్ముళ్ళు మీ అందరికీ. ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో ఆ నియోజకవర్గం కార్యకర్తల్ని, లీడర్ని ఎంత గౌరవిస్తారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ పెట్టాను. నేను అన్ని పనులు యూనిఫామ్ గా చేశాను, అవునా కాదా? నా నియోజకవర్గంలో ఎప్పుడు 50,000 మెజార్టీ వస్తుంది. మీ నియోజకవర్గాల్లో ఎందుకు రావని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా? నమ్మకమేనా? నా నియోజకవర్గానికంటే ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారా? ఏమంటారు చెప్పండి గట్టిగా. తక్కువ మెజార్టీ వస్తే మిమ్మల్ని పట్టుకోమంటారా? ప్రతి ఒక్క నియోజకవర్గానికి పోటీ పెడుతున్నాం. జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళకి ఎక్కువ పనులు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ ఏరియాలో ఎక్కువ మెజారిటీ వస్తే ఆ నాయకుడిని గౌరవిస్తా, పదవులిస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు వస్తే ఆ బూత్ మీద ఎక్కువ శ్రద్ధ పెడదాం. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి ఎన్నికల్లో అందరికీ సమానంగా పనులు చేశాం. రెండో ఎన్నికల్లో పోటీని పెడుతున్నాం. ఒకరికొకరు పోటీ పడాలి, మంచి మెజార్టీ రావాలి, తెప్పిస్తామని మనం చేసిన పనులకి ప్రతిఫలంగా కూలి ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? నమ్మకం ఉందా మీకు? ఏం తమ్ముళ్ళు మీకు నమ్మకం ఉందా? ఎవరికైనా అనుమానం ఉందా? ఏం తమ్ముళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు,
గవర్నమెంట్ రావడం 100% గ్యారంటీ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఆపలేరు. అయితే మెజారిటీలు రావాలి, 150+ ఉండాలి, 25 పార్లమెంట్లు గెలవాలి. దేశంలో మనల్ని చూస్తే ఈర్ష్యపడే పరిస్థితిలో మీరందరూ పనిచేయాలి. కోడికత్తి పార్టీల ఆలోచనలు పని చేయవని చెప్పాలి. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీలు ఇక్కడ ఏమీ చేయలేరని గట్టిగా మనం చెప్పాలి. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ముసుగులు తీయండి, ఓపెన్ గా రండి. మీ కథ ఏంటో మేము చూస్తాం తప్ప లాలూచి రాజకీయాలు అవసరం లేదు. ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ తెలంగాణలో, హైదరాబాద్ లో, కరెంటు ఢిల్లీలో. ఏం తమ్ముళ్ళు, కరెంట్ ఆగిపోతే స్విచ్ పనిచేయదు, స్విచ్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. ఇది వీళ్ళ లాలూచి రాజకీయాలు. అవునా కాదా? ముగ్గురు ఒకటి, అవునా కాదా? అలాంటి వాళ్ళ రాజకీయాల్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీకాకుళం జిల్లా అంటే నాకు చాలా అభిమానం. మంచి నాయకత్వం ఉండే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. రెండో మీటింగు వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అన్ని సీట్లు మీరు గెలిపించండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది నాది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు అండగా ఉండండి, మీకు అండగా నేనుంటా. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను చాలా మీటింగ్లకు వచ్చాను జిల్లాకు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఎంత తృప్తిగా ఉందంటే, ఒక ధైర్యంతో ముందుకు పోతున్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. చాలా సార్లు మీటింగులు పెట్టాం, ఎన్నికల మీటింగులు పెట్టాం. కానీ యుద్ధానికి పోయే ముందు సైనికులను తయారు చేసుకోవడానికి పెట్టిన మీటింగు మొట్టమొదటిసారి మన పార్టీ చరిత్రలో. ఈరోజు నేను అడుగుతున్నా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన విరోధి బలహీనంగా ఉన్నా యుద్ధం బలంగా చేయాలవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఘన విజయం రావాలి. మనం గెలుస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో పెద్ద మెజార్టీతో గెలిచి విజయ డంకా మోగించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అందుకని నిన్న వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో ప్రతి ఒక్క ఓటర్కి మీరు చెప్పాలి, వాళ్ళ చిన్నాన్న చనిపోతేనే శవ రాజకీయాలు చేస్తూ కనీసం సాక్ష్యాలు కూడా లేకుండా చేసిన వ్యక్తులకు మానవత్వం ఉందని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తే ఏమవుతుందో ప్రజల్లో చర్చనీయాంశంగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత మీది. అది చేసే ధైర్యం మీకుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడిప్పుడే వేడి రగులుకుంటా ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం అంటే వర్ధిల్లాలని చాలా గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం. ఏం తమ్ముడు, నా గొంతు పోతా ఉంది కానీ మీ గొంతుకేంటి? తెలుగుదేశం, తెలుగుదేశం. తమ్ముళ్ళు, మీ ఓటంటే మొత్తం జిల్లా అంతా వినపడాలి, రీసౌండింగ్ రావాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, మనందరి ఓట్లు. ఇంకో పక్క ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.
చాలా సంతోషం. 10 గంటలు అవుతా ఉన్నా ఒక్కరు కదలలేదంటే మీ పట్టుదల చూస్తా ఉంటే నాకు చాలా ముచ్చటేస్తా ఉంది. మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.